నమస్తే. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ విష్ణుప్రియ ఉన్నారు. ఈడ డెంటిస్ట్. అయితే ఇప్పుడు మనకు ఎలైనర్స్ వర్సెస్ బ్రేసెస్ గురించి చెప్పబోతున్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. చెప్పండి, మీరు ఎలైనర్స్ గురించి బ్రేసెస్ గురించి చెప్పాలి అంటే ఇప్పుడు అదే నడుస్తుంది కాబట్టి వర్సెస్ అనుకోవచ్చు. ఏం చెప్తారు మీరు? అంటే అలైనర్స్ అనేది ఈ మధ్య వచ్చే ఒక కొత్త ఇదిగా అని మనం చెప్పొచ్చు. ఇట్స్ వన్ ఆఫ్ ది లేటెస్ట్ థింగ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్. మనకి బ్రేసెస్ ఎప్పటి నుంచో ఉన్నాయి. సో అలైనర్స్ గురించి మాట్లాడాలి అని అంటే ఇప్పుడు బాగా ఉంది. సో అలైనర్స్తో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఇప్పుడు జనరలీ మనం ఇవి అడల్ట్ పేషెంట్స్కి కానీ ఎస్పెషలీ ఫీమేల్ పేషెంట్స్ ఎవరికైతే చాలా కాన్షియస్గా ఉంటారో వాళ్ళ అపియరెన్స్ గురించి కానీ అట్లాంటి విషయాలలో అంటే అట్లాంటి సందర్భాల్లో మనం ఇది సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే దిస్ షుడ్ బి ఓన్ ఫర్ 20 to 22 hours. సో రోజు ఎక్సెప్ట్ ఫర్ బ్రషింగ్ అండ్ ఈటింగ్ టైంలో తప్ప మిగిలింది పడుకున్నప్పుడు లేచినప్పుడు నుంచి అంతా వేసుకొని ఉండాలి. సో దానివల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే చాలా ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ ఫోర్సెస్ అనేది జరుగుతాయి దానివల్ల పళ్ళ మీద. అండ్ తీసి పెట్టుకునేవి కూడా కాబట్టి క్లీనింగ్ అనేది చాలా ఈజీ. ఇప్పుడు బ్రేసెస్ వల్ల ఏంటంటే పళ్ళ మీద అవి అతుకు పెట్టి ఉంటాయి కాబట్టి బ్రషింగ్ కానీ ఇవి కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ అదే అలైనర్స్ అంటే మాత్రం అలైనర్స్తో ఇట్స్ మచ్ మోర్ ఈజియర్ తీసి పెట్టుకోవడం. బట్ దేర్ ఆర్ సర్టెన్ డ్రాబ్యాక్స్ ఆల్సో. అంటే మనకి ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్క కేస్కి మనము అలైనర్స్ అనేది వాడలేము. అన్నీ అంటే కొంచెం కాంప్లెక్స్ కేసెస్ కానీ స్కెలిటల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అలాంటి ఇష్యూస్లో మనము అలైనర్స్ ఇవ్వలేము. అండ్ పిల్లల్లో కూడా వీ ప్రిఫర్ నాట్ టు, ఎందుకంటే తీసి పెట్టుకునేవి కాబట్టి వీఆర్ రిలయింగ్ ఆన్ ద పేషెంట్ టు హ్యావ్ ది అప్లయన్స్ ఇన్ ద మౌత్. ఇప్పుడు బ్రేసెస్ ఏంటి, మనం పెట్టేస్తాము, వైర్ పెట్టేస్తాం, పంపించేస్తాం, ఇంకా పేషెంట్కి ఏం చేయాల్సింది ఏం లేదు, దాని పని అది చేసుకుంటుంది. ఇప్పుడు పిల్లలు అనుకోండి అది ఎక్కడన్నా పెట్టేయచ్చు, పోగొట్టచ్చు. పెద్దవాళ్ళలో కూడా దట్స్ ఎ డ్రాబ్యాక్. లైక్ యూ కెన్ లూజ్ యువర్ అలైనర్ ఆర్ యూ కెన్ బ్రేక్ ఇట్, డ్యామేజ్ అనేది కూడా జరగచ్చు దానికి. సో దీస్ ఆర్ యువర్ బెనిఫిట్స్ ఆర్ వాట్ ఎవర్. అంటే ఇది ఇప్పుడు వర్సెస్ అని అంటే డెఫినెట్లీ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, బ్రేసెస్ అనేవి గోల్డ్ స్టాండర్డ్. సో దెర్ ఇస్ నో డబుల్ ఏమంటారు, రెండోసారి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. బట్ చాలామంది ఈ మధ్య ఏంటంటే కనిపిస్తాయి, బాగా బయటికి కనిపిస్తాయి. ఎస్పెషలీ మెటల్ బ్రేసెస్ ఏవైతే ఉంటాయో అవి పెట్టంగానే కనిపించేస్తుంటాయి జనాలకి. అదొక ఏమంటారు కాన్షియస్ ఫీలింగ్ ఉండడం వల్ల దెన్ వీ ప్రిఫర్ గోయింగ్ ఫర్ దీస్. లేదంటే బ్రేసెస్లో కూడా మనకి వేరే రకాలు ఉంటాయి. సెరామిక్ బ్రేసెస్ అని కూడా ఉంటాయి. సెరామిక్ బ్రేసెస్ అంటే మళ్ళీ అవి కూడా టూత్ కలర్డ్లో ఉంచేస్తాయి అన్నమాట. సో టూత్ కలర్డ్ బ్రేసెస్ కాకుండా టూత్ కలర్డ్ వైర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. సో యూ కెన్ మేక్ ఇట్ కంప్లీట్లీ ఎస్థెటిక్. సో ఎస్థెటిక్ బ్రేసెస్ కూడా మనకి ఈ మధ్య మార్కెట్లో ఉన్నాయి. ఈ మధ్య కూడా కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. సో ఇది బట్ యా, అంటే ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు కంపేర్ ద టూ ఎస్థెటికలీ డెఫినెట్లీ యువర్ అలైనర్స్ ఆర్ మోర్ ప్లీజింగ్ మన బ్రేసెస్ కంటే. బట్ ఏమన్నా కాంప్లికేటెడ్ ఆర్ ఏమన్నా డిఫికల్ట్ ఏమంటారు మాలక్లూజన్స్ ఆర్ ట్రీట్మెంట్స్ని ఏమన్నా ట్రీట్ చేయాలంటే 100% బ్రేసెస్నే సజెస్ట్ చేస్తాము. అండ్ బ్రేసెస్ ఇప్పుడు చాలా రోజులు అంటే కొన్ని సంవత్సరాలు పెట్టుకోవాలి అని అంటారు. ఎలైనర్స్ కూడా అంతే అంటారా? అంటే ఇట్ డిపెండ్స్. లైక్ యూజువల్లీ నేను చెప్పినట్టు అలైనర్స్ అనేవి ప్రతి ఒక్క కేస్కి మనము వాడము. సో జనరలీ మైల్డ్ టు మోడరేట్ కేసెస్ అని డిఫికల్టీ వాటిల్లోనే మనం వాడేవి జరుగుతుంది. కొన్ని అలైనర్ కేసెస్ మనం చేయొచ్చు, బట్ ఆల్మోస్ట్ డ్యూరేషన్ అనేది సిమిలరే ఉంటుంది. ఇప్పుడు మనం జనరలీ ఒక 1 to 2 years ఆర్ 1.5 to 2 ఆర్ డిపెండింగ్ ఆన్ ద ఏమంటారు డిఫికల్టీ ఆఫ్ ద కేస్ ఆర్ ద సివియారిటీ ఆఫ్ ద మాలక్లూజన్ మనం అంత టైం తీసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు అనుకోండి, ఇన్ కిడ్స్ బోన్ అనేది ఇంకా గ్రో అవుతూ ఉంటుంది. సో టర్న్ ఓవర్ రేట్ మనకి ఎక్కువ ఉండడం వల్ల మూమెంట్ బాగా జరుగుతుంది, తొందరగా జరుగుతుంది, ట్రీట్మెంట్ కూడా తొందరగా అయిపోతుంది. అడల్ట్స్లో ఏంటి, బోన్ ఫార్మేషన్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. సో అది అయిపోవడం వల్ల ఏంటి, లైక్ టూత్ అనేది మనకి బోన్ మధ్యలోనే జరగాలి. సో మధ్యలో జరగడం అనేది కొంచెం తగ్గిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అడల్ట్ పేషెంట్స్లో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద ఏమంటారు ఓన్లీ మాలక్లూజన్ ఒకటే కాదు, ఒకటి పొయ్యి ఉంటుంది ఒక పన్ను, దానికి మనం మళ్ళీ ఇంకొక ఇంప్లాంట్ పెట్టడము, లేకపోతే పోయిన పన్ను ఇట్లా ఉంగిపోతే దాన్ని సెటరైట్ చేసుకొని దాన్ని ఇది చేయడము. సో దానివల్ల కూడా మనకి ట్రీట్మెంట్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు గమ్ ప్రాబ్లమ్స్ కానీ
పెరియోడాంటల్ ప్రాబ్లమ్స్ కానీ అడల్ట్స్లోనే ఎక్కువ ఉంటాయి పిల్లల్లో కంటే. సో ఇవన్నీ రీజన్స్ వల్ల అంటే దీస్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ దట్ కెన్ ఎఫెక్ట్ ఇట్ అనమాట. సో కొంచెం తొందరగా చేయించుకుంటే లైక్ టీనేజర్స్లో ఆ టైంలో చేంజ్ చేసుకుంటే మనకు కొంచెం తొందరగా అయిపోతుంది ట్రీట్మెంట్. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ పిల్లలకి ఏ ఏజ్ లో కరెక్ట్ గా, అంటే ఏ ఏజ్ లో చూపిస్తే బెటర్ అంటారు ఈ ఆర్థోడాంటిక్స్ కి గానీ? ఐడియలీ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఆర్థోడాంటిస్ట్ కానీ మన ఇండియన్ అసోసియేషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మనం చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఫస్ట్ ఆర్థోడాంటిక్ విజిట్ 7 yearsలో జరగాలి. ఫస్ట్ డెంటల్ విజిట్స్ మనకి 6 months ఆర్ పళ్ళు ఎప్పుడు రాగానే అప్పుడు చేంజ్ చేసుకోమంటారు. బట్ షోయింగ్ యువర్ చైల్డ్ టు అన్ ఆర్థోడాంటిస్ట్ స్పెషలిస్ట్ షుడ్ బి డన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 7. సో 7 yearsకి మనం అట్లా చేస్తే ఏంటంటే ఏమన్నా ఇంటర్సెప్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ అంటే పొరపాటున ఏమన్నా మాల్ అలైన్మెంట్ వస్తుంది ఆర్ అట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా మనం దాన్ని కరెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ ఎర్లీగా చూపించే వల్ల మనకి డిఫరెంట్ థింగ్స్ తెలుస్తాయి. సో ఇప్పుడు ఏమన్నా ఓరల్ హ్యాబిట్స్ ఉన్నాయి, నోట్లో వేలు పెట్టుకోవడము, గోర్లు కొరుక్కోవడము, లేకపోతే మౌత్ బ్రీదింగ్ హ్యాబిట్, అలాంటివి డిఫరెంట్ ఉంటాయి. అది ఎంత తొందరగా మనం పోగొడితే అంత బెటర్. సో 7 years ఆర్ ఎర్లీ ఏజ్లో అట్లాంటివి మనము ఇది చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే గ్రోత్ ఇంటర్సెప్షన్. మనకు చిన్నప్పుడే గ్రోత్ ప్రిడిక్షన్ అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఈ దవడ కింద దవడ లోపలికి ఉండడము, లేదా బయటికి ఉండడము, పైది లోపలికి ఉండడము, బయటకు ఉండడము, అట్లాంటి ఇష్యూస్ కొంచెం ఉంటాయి. సో యూజువల్లీ గ్రోత్ కంప్లీట్ అయిపోయింది 18 years అయిపోయాక మనము సర్జరీ చేసేస్తాం. ఓకే, ఆర్థోగ్నాటిక్ సర్జరీ ఆర్ ఇన్ నార్మల్ లాంగ్వేజ్ ప్లాస్టిక్ సర్జరీ అనేస్తాం. లైక్ కొంచెం బయటికి ఉంటే ఇలా ఏమన్నా ఉంటే దాన్ని లోపలికి ఇది చేయడం, అలాంటివన్నీ సర్జరీతో చేస్తాం. బట్ ఇదే మనకి పిల్లల్లో ఉంటే గ్రోత్ ఇంకా ఉంటుంది కాబట్టి దేర్ ఆర్ 2 things. ఐదర్ యూ కెన్ రిస్ట్రిక్ట్ ద గ్రోత్ ఆర్ యూ కెన్ రీడైరెక్ట్ ద గ్రోత్. ఓకే. సో లోపలికి ఉంది బోన్ అని అంటే కూడా దాన్ని నీట్గా వీ కెన్ గ్రో ద బోన్ అనమాట. ఓకే. సో ఇది మనకి ఆర్థోపెడిక్ అప్లయన్సెస్ కూడా ఉంటాయి. సో యూ కెన్ డూ దాట్. ఆర్ అంటే పెద్ద సర్జరీని మనం నీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఏమన్నా అబ్నార్మల్ మజిల్ ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే అలాంటివి కూడా చిన్నప్పుడే మనం దాన్ని కరెక్ట్ చేసేయచ్చు. ముందరే ఏమన్నా మాలక్లూజన్ ఉంటే చిన్నవి మనం తీసి పెట్టుకునే రిమూవబుల్ అప్లయన్సెస్ ఉంటాయి అన్నమాట. వాటితోనే మనం కరెక్ట్ చేసేసుకోవచ్చు బ్రేసెస్ అవాయిడ్ చేసేసి. సో 7 years 8 years అట్లా మనం చూపించుకుంటూ వెళ్తే పిల్లలకి కూడా ఈజీగా ఉంటుంది, పెద్దయ్యాక కూడా ఇవన్నీ వాళ్ళకి తప్పుతాయి అన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడు ఈ బ్రేసెస్ కొన్ని సంవత్సరాలు పెట్టుకోవాలి అని అంటారు, అంటే ఇన్ని సంవత్సరాలు పెట్టుకోని అంటారు, ఎలా డిసైడ్ చేస్తుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మెయిన్గా మనం చూసేది ఏంటంటే సివియారిటీ. పేషెంట్కి అసలు మాలక్లూజన్ ఎంత సివియర్గా ఉంది, ఫుల్ క్రౌడింగ్ ఉంది, ఒకవేళ చాలా ఎత్తుపళ్ళు ఉన్నాయి, ఇటువంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మనము ప్రీమోలార్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ అవసరం వచ్చింది ఇంకా వేరే ఆప్షన్ లేదు అని అంటే ఇప్పుడు గ్యాప్ కావాలి. ఇప్పుడు ముందరకు ఉన్నాయి పళ్ళు, అవి వెనకాలకు నెట్టాలి. ఇప్పుడు మొత్తం లోపలికి మనం అయితే తీసుకెళ్ళలేము, దట్స్ నాట్ పాసిబుల్. సో మనకేంటి స్పేస్ కావాలి అని అంటే పళ్ళు తీయాల్సి వస్తుంది. సో ప్రీమోలార్స్ మధ్యలో ఉన్న పళ్ళని పైన 2 కింద 2 డిపెండింగ్ అంటే ఎట్లా ఏమంటారు ఏ మాలక్లూజన్ని బట్టి ఎంత సివియారిటీ పైన తీయాలా కింద తీయాలా, 1 తీయాలా 2 తీయాలా అనేది మనం చూసి తీస్తాం. సో యూజువల్లీ ఎప్పుడైతే మనకి ఎక్స్ట్రాక్షన్స్ అనేది జరుగుతాయో, ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ చేస్తే ఒక సైడ్ 7 mm లాగా వస్తుంది. అంటే 8 to 7 అటు 7 14 millimeters మనము లోపలికి నెట్టాలి. మనకి యూజువల్లీ 1 mm జరుగుతుంది, మంత్కి పన్ను 1 mm జరుగుతుంది. సో జస్ట్ ఒక రఫ్ ఎస్టిమేట్గా చెప్తున్నాను. అంటే 1 millimeter జరిగింది అంటే ఇంత ఉంటుంది, ఇంత జరుగుతుంది. సో జస్ట్ 1 mm టేక్స్ 1 month. అండ్ ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టలేము, బికాస్ ఎక్కువ ప్రెషర్ పెడుతున్నాము అని అంటే పన్నుని మనం లూజ్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ పుట్ మోర్ ప్రెషర్ పళ్ళన్నీ ఊడిపోతాయి. సో మనకి ప్రాపర్ ఆప్టిమల్ ఫోర్స్లోనే జరగాలి అని అంటే అంతే 1.2 mm కంటే ఎక్కువ జరగకూడదు కూడా. సో అంతే నెమ్మదిగానే వెనక్కి జరుగుతుంది. సో మనకి అంత వెనక్కి వెళ్ళాలి, ఫస్ట్ అలైన్మెంట్ అవ్వాలి, తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, తర్వాత లోపలికి నెడతాము. ఇదంతా 1.5 to 2.5 years అయితే అవుతుంది. ఇప్పుడు ఇది నార్మల్ సివియారిటీని బట్టి. ఇంకొకటి నేను ముందు చెప్పినట్టు పిల్లల్లో తొందరగా అవుతుంది, పెద్దవాళ్ళల్లో తక్కువ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక ఇండివిజువల్ బయాలజికల్ రెస్పాన్స్ ఉంటుంది.
నాకు నెమ్మదిగా జరగచ్చు, పళ్ళు మీకు తొందరగా జరగచ్చు. ఇది మన చేతిలో ఉండదు. లైక్ దిస్ ఇస్ సంథింగ్ వీ కాంట్ ప్రిడిక్ట్. బట్ ఇన్ జనరల్గా చూసుకునేది ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్, నెక్స్ట్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, పెరియోడాంటల్ ఇష్యూస్ ఉన్నాయా, ఇంకేమన్నా అడిషనల్గా ఉందా, అంటే ఇంప్లాంట్స్ ఏమన్నా పెట్టాలా, లేకపోతే బెండ్ అయిన టూత్ని అప్రైట్ చేయాలా, వాటికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ నేను చెప్పినట్టు సివియారిటీ అండ్ ఇవన్నీ అన్నమాట. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా చిన్న పిల్లలకి అయితే తొందరగా అయిపోతుంది, పెద్దవాళ్ళకైతే అంటే కొంచెం లేట్ అవుతుంది అంటారు. అయితే ఎక్కువ అంటే చిన్న పిల్లలే ట్రీట్మెంట్ తీసుకుంటారు, పెద్దవాళ్ళు కూడా వస్తూ ఉంటారా? ఇంతకు ముందు అంటే లేట్ గా రియలైజ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇంతకు ముందు ఏంటంటే యాక్చువల్లీ అంటే ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ పిల్లలకే చేసేవాళ్ళు. అండ్ లేటర్ ఆన్ స్టేజెస్ బాగా డెవలప్ అయ్యి అన్నీ అర్థమయ్యి టీఎంజే జాయింట్ ఇవన్నీ అర్థం అవడం వల్ల కూడా దాన్ని బ్రాడన్ చేసి అడల్ట్ ట్రీట్మెంట్స్ కూడా చేస్తున్నాం. అండ్ మీరు అన్నట్టు ఈ మధ్య అయితే ఎస్ డెఫినెట్లీ అడల్ట్ పేషెంట్స్లో ఎక్కువ అయింది. ఎస్పెషల్లీ పెళ్ళవుతున్న అమ్మాయిలకైతే ఇంకా ఎక్కువైంది అనమాట. సో యా, అడల్ట్ పేషెంట్స్లో ఆ చేంజ్ అనేది డెఫినెట్లీ కనిపిస్తుంది. ఎక్కువ అవుతున్నారు ఈ మధ్య, వాళ్ళ ఇన్కమ్ కూడా అంటే రావడము చేయడము, దట్ ఈస్ డెఫినెట్లీ దేర్. అయితే పెద్దవాళ్ళు అడల్ట్స్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు మీకు ఈ అడల్ట్స్ లో కానీ పిల్లల్లో కానీ మీరు అంటే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే మీరు ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటి? ఒకటి నేను చెప్పినట్టు పళ్ళు అనేవి చాలా నెమ్మదిగా జరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే అడల్ట్ పేషెంట్స్ ఫస్ట్ ఏంటంటే అంటే వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు దమ్, అడల్ట్ పేషెంట్స్ వాళ్ళంతట వాళ్ళే వస్తారు కాబట్టి దే ఆర్ మచ్ మోర్ కంప్లైంట్. అంటే ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతారని ఒక చిన్న నమ్మకం అయితే మనకు ఉంటుంది. అండ్ వాళ్ళకి అదేంటి ట్రీట్మెంట్ కావాలి. పిల్లలతో ఏంటంటే యూజువల్లీ వాళ్ళ పేరెంట్స్ తీసుకురావడం జరుగుతుంది. సో వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఇప్పుడు పిల్లలు కూడా దే డోంట్ కేర్ అబౌట్ హౌ దే లుక్. వాళ్ళకి పళ్ళు ఎత్తుంటే ఏంటి, పళ్ళు వంకరు ఉంటే ఏంటి, వాళ్ళు అసలు పట్టించుకోరు. ఈ పట్టించుకునే ఇది పేషెంట్స్ అంటే చూస్తే మనకు పెద్దవాళ్ళలోనే ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళల్లో ఏంటంటే దే వాంట్ మచ్ మోర్ ఎస్థెటిక్ అప్రోచ్. సో మనకి అడల్ట్ పేషెంట్స్తో మెయిన్ ఇది ఏంటంటే అలైనర్స్. ఈ మధ్యకాలంలో అయితే ఐదర్ సెరామిక్ బ్రేసెస్ కావాలి, లేదంటే అలైనర్స్ కావాలి. ఈ రెండు కొంచెం ఎక్కువ అయ్యాయి అనమాట. మెటల్ బ్రేసెస్ పెట్టించుకునే వాళ్ళు అంటే అడల్ట్ పేషెంట్స్లో బాగా తగ్గింది. అండ్ ఇది ఎస్థెటిక్ కన్సర్న్స్తో వచ్చేది. అడల్ట్ పేషెంట్స్తో కూడా మళ్ళీ మనకి డిఫరెన్స్ ఉంటుంది. అడల్ట్లో కూడా ఐదర్ ఏమంటారు 20s ఉండే పేషెంట్స్ ఎవరైతే ఎస్థెటిక్ కన్సర్న్స్కి వస్తారో మన దగ్గరికి, అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ బ్యాచ్ ఎవరు అంటే ఇప్పుడు 40+, 50+ ఎవరైతే ఉంటారో మనకి కాంప్రిహెన్సివ్ ఆర్థోడాంటిక్స్ అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పన్ను ఊడిపోయింది. ఇప్పుడు మనకేంటంటే ముందుకి జరిగే పొటెన్సీ ఉంటుందన్నమాట. మన టీత్ అన్నిట్లో అవి ముందుకు జరుగుతూ ఉంటాయి. సో ముందు ఒక పన్ను వెళ్ళిపోయిందంటే వెనకాల పళ్ళు ముందుకు రావడానికి ట్రై చేస్తుంది. కానీ మన పళ్ళు ఇట్లా స్ట్రైట్గా ముందుకి రావు, ఇట్లా వంగిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఒక పన్ను ఉంది, మధ్యలో పన్ను పోయింది, ఇట్లా వంగిపోయి ఉంది. ఇక్కడ మనము ఏదో ఒక ఇంప్లాంట్ కానీ తినడానికి ఇప్పుడు ఆబ్వియస్లీ ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు వంగిపోయిన పన్నుతో కూడా మనం కొరకలేము. దీన్ని మళ్ళీ అప్రైట్ చేసి మధ్యలో ఇంప్లాంటో బ్రిడ్జో ఏదో ఒకటి పెట్టాలి. సో ఇది కూడా ఒక రకమైన ఆర్థోడాంటిక్ ట్రీట్మెంటే. ఇక్కడ ఒక బ్రాకెట్ పెట్టి ఇంకో బ్రాకెట్తో అప్రైట్ చేయడము, అట్లా వీ హ్యావ్ డిఫరెంట్ ఇది. సో యూ హ్యావ్ ఏమంటారు డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రీటింగ్ ఇట్ అనమాట. కొంతమంది ఏంటంటే అంటే ఇంకా పెద్దగా అయ్యేటప్పటికి ఇరిగిపోయిన పన్నుని కొంచెం కిందికి చేయడము, అవన్నీ అడ్జంక్టివ్ ట్రీట్మెంట్స్ బేసికలీ. సో ఇట్స్ అనదర్ సబ్ బ్రాంచ్ ఆఫ్ ఆర్థోడాంటిక్స్ అని కూడా అనొచ్చు. సో ఇది కానీ అది కానీ అట్లా. అంటే ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ చేయాలంటే ఇప్పుడు ఆ బ్రేసెస్ పెట్టాలి అన్నా అలైనర్స్ పెట్టాలన్నా ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇస్తుంటారు? అంటే వాళ్ళ కేర్ మొత్తం మీరు చూస్తూ ఉంటారా ఈ 2-3 years? అంటే ఎవ్రీ మంత్ మనకి చెకప్ ఉంటుంది కంపల్సరీ. యూజువలీ అలైనర్ కేసెస్ మనం సింపుల్ కేసెసే చేస్తాము. ఒకవేళ కాంప్లికేటెడ్ ఉన్నా కానీ మనము ఎలా అంటే
వీ ట్రై టు ఎన్షూర్ దట్ వీ మేక్ దమ్ అట్లీస్ట్ 2 months. ఇప్పుడు అలైనర్ సెట్ ఏంటి, ఎవ్రీ 2 weeksకి ఒకసారి ఒక 3 మార్చుతూ ఉండాలి. బట్ అయినా కూడా రెగ్యులర్ చెకప్స్కి వాళ్ళని పిలిచి చూడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు బ్రేసెస్కి ఏంటంటే ఐదర్ 4 weeks or 6 weeks డిపెండింగ్ ఆన్ ద టైప్. ఇప్పుడు సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ అనేవి కొన్ని ఉంటాయన్నమాట. వాటికి 6 to 8 weeksలో వైర్ మార్చాలి. నార్మల్ మన ట్రెడిషనల్ బ్రేసెస్ ఏవైతే ఉంటాయో 4 to 6 weeks. సో మంత్లీ వన్స్ ఆర్ 1.5 monthsలో అయితే ఖచ్చితంగా పేషెంట్ని పిలవడము, చూడడము, ఒక రివ్యూ, వైర్ మార్చడము, టైటన్ చేయడము అలాంటివన్నీ చేస్తుంటాం అన్నమాట. అండ్ మీరు పర్సనల్గా ఏది సజెస్ట్ చేస్తారు, ఎలైనర్సా లేకపోతే బ్రేసెసా? గోల్డ్ స్టాండర్డ్ చెప్పాలి అని అంటే బ్రేసెస్. డెఫినెట్లీ వీ వుడ్ సజెస్ట్ గోయింగ్ ఫర్ బ్రేసెస్ ఇఫ్ ఇట్ ఈస్ అ సివియర్ కేస్. చిన్నవి అయిపోయేటట్టు ఉన్నాయి ఇది అది అని అంటే మాత్రం, ఇఫ్ ద కేస్ కెన్ బి డన్ విత్ ఇన్ 6 to 8 months ఆర్ 10 months మ్యాక్సిమం, దెన్ అట్లాంటి కేసెస్కి అలైనర్స్ సజెస్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అలైనర్స్ కూడా ఏంటి, మనము స్కానింగ్ అవి చేశాక ల్యాబ్కి పంపించాక వి రివ్యూ ద ట్రీట్మెంట్ ప్లాన్స్. సో ఇట్లా చేయాలి అనేది కూడా కూర్చొని మళ్ళీ ఆ కరెక్షన్స్ అన్నీ కూడా చేయిస్తాము, లేకపోతే చేస్తాము, అవన్నీ జరుగుతాయి. సో ఇది మన కంట్రోల్లో ఉంటుంది, అది మన కంట్రోల్లో ఉంటుంది. బట్ అదొక చాదస్తం అనొచ్చు, బ్రేసెస్ పెట్టి అదొక అలవాటు అయిపోయి. కాబట్టి పర్సనలీ ఐ వుడ్ ప్రిఫర్ బ్రేసెస్. బట్ పేషెంట్ వైజ్ చెప్పాలి అని అంటే అలైనర్స్ ఇస్ అ బెటర్ ఆప్షన్ వాళ్ళకి. అండ్ వాళ్ళు అంటే మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఏది కావాలంటారు? అంటే మోస్ట్లీ బ్రేసెస్ అయితే అందరికి కనిపిస్తుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది బ్రషింగ్కి కానీ తినడానికి కానీ అని అంటారు. అయితే మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఏది అడుగుతారు, ఎలైనర్సా బ్రేసెసా? ఫస్ట్ అయితే అలైనర్సే అడుగుతారు ఎవరైనా. దెన్ అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే అలైనర్స్ ఆర్ మచ్ మోర్ కాస్ట్లియర్. సో ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ ఇట్, దట్స్ వెల్ అండ్ గుడ్. బట్ ఇఫ్ యూ కెన్ నాట్ అఫోర్డ్ ఇట్, దెన్ వీ హ్యావ్ బెటర్ ఆల్టర్నేటివ్స్. అంటే సెరామిక్ బ్రేసెస్ దాన్నంత ఇన్విజిబుల్ కాకపోయినా కాస్ట్ బెనిఫిట్స్తో వే అవుట్ చేస్తే ఇది కూడా బాగానే ఉంటుంది, నాట్ దాట్ బ్యాడ్. ఇదొక బికాజ్ 1.5 yearలో అయ్యే ట్రీట్మెంట్ ఇన్స్టాల్మెంట్స్లో కట్టిన ఇదొక 1.2 lakhs ప్లస్ ఉంటే అలైనర్స్, ఇదొక 55,000 45,000లో అయిపోతుంది. సో ఈవెన్ ఇఫ్ యూర్ పేయింగ్ ఇట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్, 1.2 అఫోర్డ్ చేసేవాళ్ళు ఒక ఇది ఉంటుంది. అండ్ దాంట్లో సగం కంటే తక్కువ 45,000 to 55,000 ఫర్ సెరామిక్ కేసెస్ అని అంటే జనరలీ అప్పుడు మళ్ళీ ఆలోచిస్తారు. సో రావడం అందరు అలైనర్స్ కావాలని వస్తారు, తర్వాత ఆలోచిస్తారు. అంటే కాస్ట్ బట్టి ఆలోచిస్తారు. ఓకే. అండ్ మీ దగ్గరికి ఇప్పుడు మీరు వచ్చే పేషెంట్స్కి ఆల్రెడీ మీరు ఎలైనర్స్ ఇచ్చుంటారు, బ్రేసెస్ ఇచ్చుంటారు. వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ దేనికి బాగుంటుంది? రెండు ఈక్వల్గానే ఉంటాయి. అంటే అలైనర్స్ వాళ్ళకి ఏంటంటే కనిపించదు అనేది ఒక సాటిస్ఫాక్షన్. ఆ గుంజడం కానీ ఇది కానీ ఆల్మోస్ట్ సిమిలరే ఉంటాయి. ఇట్స్ నాట్ దట్ డిఫరెంట్. వెరీ ఓకే. అంటే బ్రషింగ్కి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, బ్రేసెస్ అవి పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా కొంచెం ఇటు ఉంటుంది. బట్ వీ ఆల్సో ట్రై అట్లీస్ట్ 2-3 monthsకి ఒకసారి స్కేలింగ్ చేయడం ఆర్ సంథింగ్, ఏమంటారు, మన క్లినిక్ వచ్చినప్పుడు చేయడం, అలాంటివి కూడా బాగా ట్రై చేస్తుంటాం అనమాట. ట్రై కాదు, చేస్తాము. సో వీ మేక్ ఇట్ ఈజియర్ ఫర్ దెమ్. ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ సిమిలర్, బట్ అలైనర్స్ ఆర్ మచ్ మోర్ కంఫర్టబుల్. కంఫర్ట్ అయితే ఎలైనర్స్, లేదు మేము ఎఫర్ట్ చేయగలం చూసుకోగలం అంటే బ్రేసెస్ అంటారు. కనిపించదు, దానికి ఏమంటారు, ఇలా మాట్లాడనక్కర్లేదు, అవును, నవ్వేటప్పుడు అంత కాన్షియస్ ఫీల్ అవ్వక్కర్లేదు, హ్యాపీగా నవ్వచ్చు. తినేటప్పుడు మనకి అలైనర్స్ అంత ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఇప్పుడు బ్రేసెస్తో ఏంటంటే మనం డైరెక్ట్గా పళ్ళ మీద పెట్టి ఉంటాం కదా, సో గట్టివి ఏం తినకూడదు, నో హార్డ్ ఫుడ్స్, నాన్ వెజ్ కూడా కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాము, మురుకులు తినకూడదు, మెత్తగా అన్నం కానీ చపాతీ కూడా ఇప్పుడు మెత్తగా ఉంటేనే తినాలి అంటాం, నాన్ అట్లాంటివి, నో స్టికీ సబ్స్టెన్సెస్ మళ్ళీ. సో చాక్లెట్స్ కానీ అట్లాంటివి ఏవైతే అతుక్కొని ఇట్లా లాగేస్తాయో అవి ఊడిపోకూడదు బేసికల్లీ. సో అలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు అలైనర్స్తో అట్లేం లేదు, మనం తినేటప్పుడు ఎట్లయినా తీసి తింటాము. సో హ్యాపీగా తినొచ్చు ఏదైనా. అంటే కొంచెం గుంజుతాయి పళ్ళు, సో వాళ్ళు కూడా నిజంగా చెప్పాలంటే అన్నీ తినలేరు, బట్ ది ఆప్షన్ ఎగ్జిస్ట్స్.
దీనంతా డిఫికల్టీ ఉండదు అంటారు. ఉంటుంది. పేషెంట్ కంఫర్ట్ వైజ్ చూడాలి అని అంటే అలైనర్స్ ఆర్ మచ్ మోర్ ఈజియర్. బట్ ఇంకొక డ్రాబ్యాక్ కూడా ఉంటుంది, అలైనర్స్ గుర్తుంచుకొని పెట్టుకోవాలి, దాన్ని పోగొట్టుకోకూడదు. ఎక్కడన్నా బయటికి వెళ్ళాలి అని అంటే, ఇప్పుడు బయటికి వెళ్ళి తినాలి అని అంటే దాన్ని తీయడము, స్టోర్ చేయడము, కడగడము, ఇవి కూడా కొంచెం కష్టం. అవును. సో దేని ఈ జనరేషన్ లో బద్ధకం ఎక్కువ కాబట్టి అలాంటివి కష్టం లేండి. అంటే మళ్ళీ బ్రేసెస్ పెట్టుకున్నప్పుడు ఫుడ్ ఇరుక్కుంటే కూడా క్లీన్ చేసుకోవడం కష్టం. సో బద్ధకం అనుకుంటే ఇది బద్ధకమే, అది బద్ధకమే. బట్ యా, ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. 2 weeks తర్వాత మళ్ళీ మార్చేస్తాము. సో ఎవ్రీ 2 weeksకి కొత్త లైనర్ సెట్ అనేది మార్చుకోవడం జరుగుతుంది. సో అట్లా